వృషభ రాశి వారు ఈ వారం తాము చేపట్టిన పనుల్లో కొన్ని రకాల ఆలస్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేకుండా ఉంటారు. అలాగే కుటుంబ పరంగా అలాగే సంఘపరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి. ఎంతో కష్టపడితే కానీ తాము అనుకునేటటువంటి పనులను పూర్తి చేసుకోలేనటువంటి సందర్భాలు ఉంటుంటాయి. వ్యక్తిగత అవసరాల కోసం గతంలో మీరు తెచ్చుకున్న అప్పులు ఏవైతే ఉంటాయో అవి కొంత ఇబ్బందులను కలగచేస్తూ ఉంటాయి. ఎవరైతే మీకు అప్పులు ఇచ్చి ఉంటారో వారి నుండి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో తొందరపడకూడదు. అంచనాలు తారుమారవుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలను స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. స్థిరచరాస్తి కొనుగోలు విషయాల్లో కొన్ని రకాల వాయిదాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వ్యాపారాల్లో సాధారణమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతుంటాయి. పని ఒత్తిడి వలన కొంత చికాకును ఎదుర్కొంటూ ఉంటారు. అన్ని రంగాల వాళ్లకు శ్రమతో కూడినటువంటి ప్రయోజనాలు ఫలితాలు పొందే సందర్భాలు అధికంగా ఉంటూ ఉంటాయి. వారం మధ్యలో ఆప్తుల నుండి కొన్ని రకాల విశేషమైనటువంటి సమాచారాలు శుభవార్తలు అందుకుంటూ ఉంటారు. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకై వృషభ రాశి వారు ఈ వారం అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిర్లక్ష్యంగా దుబారాగా వ్యవహరించకూడదు. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును ఆరాధించే ప్రయత్నం చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణము విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది. అలాగే గోసేవ చేసుకోవటం కూడా చాలా మంచిది.